దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో ఇవాళ రేపు పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే 4 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. అయితే తుఫాన్ సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు లేదు తీరం దాటుతుందని ఇస్రో నిపుణులు చెబుతున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, దిత్వా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే వాతావరణ శాఖ మాత్రం సముద్రంలోనే బలహీనపడుతుందని, ఇస్రో మాత్రం తీరం దాటుతుందని చెప్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, శ్రీలంకలో విలయం సృష్టించిన దిత్యా తుఫాను ప్రస్తుతం తమిళనాడు సముద్ర తీర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా 9 జిల్లాల్లో, ఏదైతే పాండిచేరి నుంచి చెన్నై వరకు ఉన్న 9 జిల్లాల సముద్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏదైతే పుదుచ్చేరి నుంచి చెన్నై వరకు ఉన్న 9 జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారో, మరోవైపు రెడ్ అలర్ట్ ప్రకటించి 9,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. దీంతో పాటు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు చూస్తే నిన్న రాత్రి తిరుపతి జిల్లాకు సంబంధించి సత్యవేడు, సుల్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తొట్టంబేడు మండలంలో 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా వరదాయపాలెం, నాగలాపురంతో పాటు ఏదైతే చంద్రగిరికి సంబంధించి ఒక మండలంలో, ఎర్రవారిపర్ల మండలంలో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతిలో కూడా ఉదయం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో వర్షాలు కురుస్తుండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చలిగాలులతో కూడిన వర్షం కావడంతో బయటికి రావడానికే ప్రజలు భయపడే పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తం మీద ఈ వర్షాలకు సంబంధించి తిరుపతి జిల్లా అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. 4 నియోజకవర్గాల పరిధిలోని ప్రతి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఒక రెవెన్యూ అధికారితో పాటు ఒక పోలీసును కూడా అక్కడికి నియమించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ వర్షాలను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ ప్రకటించారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వర్షం ఎక్కువైతే ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్.